వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడపలో జరిగే రాజ్యాంగ పరిరక్షణ జాతీయ ఐక్యత బహిరంగ సభకు భారీగా తరలిన ముస్లిం మైనారిటీలు, ముస్లింల హక్కులు కాపాడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు వెనక్కు తీసుకోవాలని కోరుతూ జమాయత్ ఉల్మా ఏ హింద్ జాతీయ అధ్యక్షులు హజ్రత్ అర్షద్ మదనీ సాహెబ్ ఆధ్వర్యంలో కడపలో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ జాతీయ ఐక్యతా బహిరంగ సభకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆధ్వర్యంలో స్థానిక టిప్పు సుల్తాన్ మైదానం నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు ఆదివారం సాయంత్రం కడపలో నిర్వహిస్తున్న జమయత్ ఉల్మాయే హింద్ బహిరంగ సభకు తరలి వెళ్లారు. టిప్పు సుల్తాన్ మైదానంలోని మసీదులో దువా చేసిన అనంతరం వివిధ వాహనాల్లో వెళ్లారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముస్లింల హక్కులను కాపాడాలని ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో కడపలో నిర్వహిస్తున్న సభలో పాల్గొనేందుకు మదనపల్లి నుండి వందలాది వాహనాల్లో తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ముస్లిం సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు. सुनो नहीं आए भाग बेटा అలా కొంచెం ముందరండి అన్న, అలా కొంచెం ముందరండి అన్న, ముందరండి అన్న, ఒక స్టెప్ రండి, ఒక స్టెప్ ముందరండి అన్న. जमायत उलमा हिंद ఈ జమాత్ మౌలానా అర్షద్ మదనీ గారి సారథ్యంలో ఆయన నాయకత్వంలో ముస్లిం మైనారిటీల ఇష్యూస్ పైన కేంద్ర ప్రభుత్వంపై వాస్తవాలు తెలుసుకొని మైనారిటీల సమస్యలు పరిష్కారం చేయాలా. వాళ్ళు ఈరోజు సాచర్ కమిటీ రిపోర్ట్, రంగనాథ కమిషన్ రిపోర్ట్ ప్రకారం చాలా దయనీయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ అవసరాలకు, వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం ఒక పూర్తిగా దాదాపు 5 లక్షల మందితో కలిసి రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికి రేపు మైనారిటీలకు మంచి జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆయనే సర్వస్వమని తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనల్ ఓల్డ్ సిటీలో కమ్యూనల్ రేట్స్ జరిగేవి. 5 నెలలు 3 నెలలు ఎప్పుడు కర్ఫ్యూ ఉండేది. అటువంటి ఇష్యూకి గాడిలో పెట్టి లా అండ్ ఆర్డర్ సిస్టంలో పెట్టిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. మైనారిటీల వక్ఫ్ ప్రాపర్టీలు కాపాడింది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు కూడా వక్ఫ్ ప్రాపర్టీస్ ఇష్యూ ఏమన్నా ఉన్నా రేపు ముస్లిం మైనారిటీలకు ఆంధ్ర రాష్ట్రంలో సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ళ మంచి కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం
మైనారిటీల హక్కులు అన్నీ రావాలా కలగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మనతో ఉంటారని చెప్పి ఈరోజు ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. మనం ఎన్నిసార్లు మాట్లాడితే కూడా ఎందుకు మీరు గమ్మున ఉండండి, ఎక్కడ మీరు నోరు జారొద్దండి, బాధ్యతగా ఉండండి, తప్పకుండా ఏం చేయాలని చేస్తాను. ఎప్పుడు కూడా ఆయన మ్యాన్ ఆఫ్ ఎ సెక్యులర్ మంచి పరిపాలనకు ఆయన దిక్సూచి బాధ్యతగా పనిచేశారు. కానీ ఏ రోజు ఏ ఇష్యూస్కి ఫ్లేరప్ కానివ్వలేదు. ప్రతి ఒక్కసారి ఎక్కడ అవసరం పడితే మైనారిటీల అవసరాల మేరకు వాళ్ళ హక్కుల మేరకు పోరాడిన మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా లోకేష్ గారి ఆలోచన కూడా అదే ఉంది. తప్పకుండా మనము ఈరోజు మా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీల ప్రాపర్టీస్ కానీ వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ పిల్లల ఉద్యోగాలు కానీ 4% రిజర్వేషన్ కానీ ఈ షాదీ ముబారక్ స్కీమ్ కానీ ప్రతి ఒక్కటిలో సకాలంలో అందుబాటులో పెట్టి మైనారిటీల కోసం మేమే అన్ని విధాలుగా పలికే మనిషి, మైనారిటీల హక్కుల కోసం పోరాడే మనిషి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాధ్యతతో ఇదంతా బాగానే జరుగుతుంది. ఈరోజు ఏదైతే జమీయతుల్ ఉలమా హింద్ ప్రోగ్రామ్ ఉందో చాలా పెద్ద ఎత్తున మనుషులు వచ్చేశారు. వీళ్ళకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని చూస్తారు. మదనపల్లిలో ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వద్ద నుంచి ర్యాలీగా వాసవి భవన్ వీధి వరకు నిర్వహించారు. అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ఓంప్రకాష్ కొనియాడారు. పొట్టి శ్రీరాములు మృతికి 2 నిమిషాలు మౌనం పాటించారు. స్థానిక చిత్తూరు బస్టాండ్లో అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు దేవత సురేష్ తదితరులు పాల్గొన్నారు. हेमंत ऋतु मासे शुक्लपक्ष आद्य पौर्णमास्यां शुभजितो वासरः वासरः भानुवासरकायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविषय विशिष्टायामस्यां शुभ ओम दशांगम गुग्गलम दुगम सुगंधं च मनोहरं कपिलार्घ्यं समिक्तं धूपोऽयं प्रतिविशदाल् वनस्पतिरसोद्भूतो गन्धाढ्यो गन्धवत्तमः अग्रे सर्वदेवानां ओम हिरण्यपात्रं वदः पूर्णं ददाति मधुव्योसानेते कदा ब्रह्मणमुपहरते ये कथय यजमान आयस्तेजो ददाते मानवंसी जातवेदो कामसंपुरुषं जीवितो अभिप्रेष्णाकर्ष्यामा భాషా సంయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 52 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రం రావడానికి కారణమైనటువంటి పొట్టి శ్రీరాములు గారికి జోహార్లు తెలుపుతున్నాం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా ప్రకటించి దీన్ని ఈ కార్యక్రమం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొట్టి శ్రీరాములు త్యాగాన్ని గుర్తించి మన రాష్ట్రం దీన్ని అధికారికంగా ప్రకటించినందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకి ఆంధ్రులకి సమైక్య రాష్ట్రం నుంచి సపరేట్గా ఒక రాష్ట్రాన్ని ఏర్పరచాలనే ఒక సదుద్దేశంతో ఆయన ఎవ్వరూ తోడు లేకుండా ఒంటరి పోరాటము చెన్నైలో మద్రాసులో ఆయన ఈ ఆమరణ నిరాహార దీక్ష రాజాజీ గారు వ్యతిరేకిస్తున్నా కూడా ఆయన మొదలుపెట్టి ఆయన ఎంతో బాధలు పడి ఆయన్ని గుర్తించినా గుర్తించకపోయినా ఆయన చావుతో ఆయన చనిపోయిన నిర్యాణం తర్వాత ఈ కార్యక్రమాన్ని రాజాజీ గారు నెహ్రూ గారి ద్వారా తెలుసుకొని ఆ కార్యక్రమంతో సపరేట్ చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి మనకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఆవిర్భావానికి కారణమైనటువంటి
ఆయన మరణం మనకు ఎంతో బాధ కలిగించినా కూడా మనకు ఒక సపరేట్ రాష్ట్రంగా భాషాయుక్త రాష్ట్రంగా గుర్తించబడిండేదానికి ఆయనకందరికీ మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాము. ఒక వ్యక్తి మరణం ఒక రాష్ట్రానికి ఆవిర్భానికి కారణమయ్యి ఈ పొద్దు అన్ని రకాల ఉన్నతిని సాధించి మనం ఆయన్ని గుర్తించుకున్నందుకు ఈ అవకాశం 1952లో ఆయన చనిపోయినారు. చనిపోయిన తరువాత ఈ కార్యక్రమాలన్నీ జరిగి మనకు భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడి మన బిడ్డలు మనము అందరము ఒక రాష్ట్రంగా ఏర్పడి ఈ రోజు ప్రగతి పదంలో నడుస్తున్నందుకే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఆర్యవైశ్య సంఘం మదనపల్లి వారి సంఘం తరఫు నుంచి ఈ కార్యక్రమాన్ని మనం నిర్వర్తించుకున్నందుకు ఈరోజు నాకెంతో గర్వకారణంగాను సంతోషదాయకంగాను ఉంది. జై వాసవి మాత. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మన ఆర్యవైశ్యుడు అయినందుకు మనం ఎంతో గర్వించదగ్గ విషయము. ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా మనము ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 2 భాగాలైనా కూడా మన తెలుగు మాట్లాడే భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా 2 రాష్ట్రాలను సాధించిన ఘనత కూడా పొట్టి శ్రీరాములు గారికే చెందుతుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు చేయకపోతే ఇప్పుడు మా రాష్ట్రం అని అనుకునే పనే ఉండేది కాదు. తెలుగు మాట్లాడే వాళ్లే 2 రాష్ట్రాలు అయిన ఘనత పొట్టి శ్రీరాములు గారికి ఎలా చెందుతుందో ఈ రోజు కోసం ఆయన చేసిన ప్రయత్నాలు మనము రాష్ట్రం అభివృద్ధికి ఎంతో ఆర్యవైశ్యుల ఘన చరిత్రకు చాలా ముఖ్యమైన రోజుగా భావిస్తూ ఆర్యవైశ్యులందరూ ఆయనకి ఎంతో రుణపడి, అందులో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నారని తెలుపుకుంటూ ఆర్యవైశ్యులందరూ ఆయనకు ప్రత్యేక ఘన నివాళి తెలుపుకుంటున్నాం. జై వాసవి మాత. 2 ఉభయ తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఎక్కువ రుణపడి ఉండాలి. ఎందుకంటే 1952లో తను ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణ త్యాగం చేశారు. సో ఆయన ఆమరణ దీక్ష చేసేటప్పుడు కూడా ఎవరు అంతగా పట్టించుకోలేదు, ఏదో లేని తేలిక భావం ఉండేది. ఆయన చనిపోయిన తర్వాత ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించినారు అనేది ఈ 2 రాష్ట్రాలకి ఒక ఉవ్వెత్తున ఒక జ్వాలలాగా పైకి ఎగిసి ఆరని మంటలాగా తయారైంది. సో అది క్రమేపీ మన న్యూఢిల్లీ పార్లమెంట్లో కూడా చాలా చర్చా కార్యక్రమం జరిగి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈయన మరణం దోహదపడింది. ఏం నిర్ణయం తీసుకున్నారు ఈ ఫలితంగా అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేది ఒక అంశము వచ్చి ఆ ప్రకారము అదే సంవత్సరం 1952 డిసెంబర్లో ఆయన చనిపోతే 1953 అక్టోబర్ నాటికంతా సపరేట్గా ఒకే భాష మాట్లాడే రాష్ట్రాలంతా తయారు కావడం కేవలము ఆ మహానుభావుని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగమే ఇంత గొప్ప అంశానికి దారితీసింది. సో ఆ అంశ ప్రభావమే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ. సో ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953లో జరిగింది అంటే కేవలము ఆయన ప్రాణాలు అర్పించి మన అందరికీ ఒక తమిళ వాళ్ళ నుండి మనకు సపరేట్గా తెలుగు వారికి ఒక రాష్ట్రాన్ని ఆయన మనకు ఇవ్వడం అనేది ఈ సందర్భంగా మనం గుర్తుకు చేసుకొని అందరూ కూడా సంతోషపడవలసిన అంశం. ఇంకొక పోతే ఇతను మన ఆర్యవైశ్య కులానికి చెంది అందరి కోసం తన ప్రాణాలను అర్పించినారంటే ఆ వ్యక్తి మన ఆర్యవైశ్యుల అందరికీ తల ఎత్తుకొని సగర్వంగా నిలబడుకునే కీర్తి గాని మనకు గొప్పతనం గాని ఆయన మిగిలించాడు. ఆయన ఆత్మకి శాంతి కలిగేట్లుగా మనం ఒక 2 నిమిషాలు నెమ్మదిగా ఇక్కడ ఉండడం కూడా, మనకు మౌనం పాటించడం కూడా ఇది మన బాధ్యత, మన అందరి బాధ్యత. రోజు మన కిషోర్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు 3 టీసీలో వాళ్ళ మనుషులకు పూర్తి స్థాయిగా అక్కడ కూడా వాళ్ళకు కూడా ఒక సభ్యులకి ఒక టీసీ మెంబర్కి ఏదో ప్రలోభాలు పెట్టారు. కాకపోతే ఆయన ఎక్కడ కూడా కిషోర్ అన్న ఏ మాత్రం మాట వినకుండా షాజహాన్ ఏం చెప్తే అదే చేస్తాము, షాజహాన్ ఎవరు చెప్తే వాళ్ళకి అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి ఆయన ప్రత్యేక
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కిషోర్ అన్న ఎప్పుడు కూడా కానీ నేను ఏమి అడిగినా కూడా ఒక తమ్ముళ్ళలాగా నాకు చూసుకొని అన్ని విధాలుగా మనతో కలిసి ఉండారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే మనవాళ్ళు ఉంటారో వాళ్లే మన సర్వస్వం, మనవాళ్ళుగా మన సొంత మనుషులుగా మనం పరిగణలో తీసుకోవాలి. ఆ క్రమంగా మనం అందరం కలిసి నడుద్దాం. దయచేసి ఇంకా మీరు పార్టీకి పటిష్టంగా పనిచేయండి. మీకు ఏ అవసరం ఉన్నా నేను ఉన్నాను. నిరంతరం మీరు ఎప్పుడు వచ్చితే నేను మీతో కలుస్తున్నా, మాట్లాడుతున్నా, సందర్భాలు ఏమన్నా మాట్లాడుతున్నాను. ఇంకా ఏమన్నా దానికి కలిసి పరిష్కారం చేస్తాము. నేను మీరందరూ ఇంత బాగా ఎలక్షన్ జరుపుకొని ఇంత బాధ్యతగా ఈరోజు మీరు అన్ని నీటి సంఘాలు గెలుచుకొని వచ్చిన నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం పార్టీ, జై చంద్రబాబు నాయుడు. తన భర్తకు క్యాన్సర్ సోకిందని నిరుపేదలైన తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మదనపల్లి మండలం బసినికొండకు చెందిన కూలీ జమీర్ భార్య రేష్మ కోరారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేష్మ మాట్లాడుతూ తన భర్త జమీర్ తెలియపరులో చేసుకుని జీవనం చేస్తున్నట్లు తెలిపారు. గత 2 ఏళ్ల క్రితం నుంచి ఆరోగ్యం సరిలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. పలు ఆసుపత్రులకు తిరిగి వైద్య పరీక్షలు చేసుకున్నట్టు తెలిపారు. వైద్యులు రెక్టాల్ క్యాన్సర్ గా నిర్ధారించినట్టు తెలిపారు. హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్సలు చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు 3 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. తమ నిరుపేదలమని తమ దగ్గర డబ్బుతో పాటు అప్పులు చేసి చికిత్సలు తీసుకున్నట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. దాతలు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే 6362733192కు ఫోన్ చేయాలని కోరారు. నా పేరు రేష్మ, మా ఇంటాన్ని పేరు జమీర్. మేము మా ఇంటాన్ని పైల్స్ అని చెప్పి మేము బెంగళూరులో హాస్పిటల్లో చూపించినాము. దగ్గర 2 లక్షల దాకా ఖర్చు పెట్టి చూపించినాము. మాకేం అక్కడ సహాయం ఇది కాలేదు. అందుకని అక్కడ 1 మంత్ రెస్ట్ తీసుకోవాలంటే రెస్ట్ తీసుకొని చూపించుకున్నాము. అయినా మళ్ళీ బయాప్సీ టెస్ట్ చేయాలని చెప్పినారు. మళ్ళీ కొలోనోస్కోపీ బయాప్సీ టెస్ట్ చేసేవాటికి రెక్టల్ క్యాన్సర్ అని చెప్పి వచ్చింది. దానికి మేము తిరుపతికి పోయినాము. తిరుపతికి పోయింటే కూడా ఆరోగ్యశ్రీలో అమౌంట్ కడితే ఆరోగ్యశ్రీలో చూపిస్తామని చెప్పినారు. మళ్ళీ అక్కడ వద్దులేనికి ఆ బసవతారకం హాస్పిటల్ హైదరాబాద్లో పోయి చూపించుకుంటా ఉన్నాము. అక్కడ 1.5 మంత్ ఉంది. అది చూపించుకొని వచ్చినాం. రేడియేషన్ జరిగింది. ఇప్పుడు ఆపరేషన్ కోసం మళ్ళీ 1 మంత్ తర్వాత రమ్మని చెప్పినారు. ఇప్పుడు పోయడానికి మాకు డబ్బులు లేవు, ఆపరేషన్ చేస్తేనే అవుతారు, లేదంటే లేదని చెప్పినారు. ఇప్పుడు డబ్బుల కోసము మాకు సహాయం చేయండి అని చెప్పి దాతలకి కోరుతున్నాము. మాకు ఇంట్లో పరిస్థితి కూడా బాగాలేదు. మేము పూలు చేస్తేనే మాకు ఇల్లు గడుస్తుంది, లేదంటే గడిచదు. ఇప్పుడు మా ఇంటాన్ని మేస్త్రీ పని చేస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి చేయకుండా ఉన్నారు. అందుకని మేము ఇక్కడ దాతల కోసం ఎవరన్నా సహాయం చేస్తారని చెప్పి వచ్చినాము. స్థానిక హెల్పింగ్ మైండ్స్ కార్యాలయంలో ఆదివారం దివ్యాంగురాలకు హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ సిద్దిక్ దివ్యాంగులకు ఉచితంగా ట్రైసైకిల్ అందజేశారు. స్థానిక గాంధీపురంకు చెందిన కృష్ణవేణి పుట్టుకతో దివ్యాంగురాలు. విషయం తెలుసుకున్న హెల్పింగ్ మైండ్స్ సభ్యులు ట్రైసైకిల్ను అందజేశారు. హెల్పింగ్ మైండ్స్ వారి సేవలకు పలువురు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సభ్యులు సునీల్, కిరణ్, శివ, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. అనిల్ సైడ్ పెట్టినా మార్చుకుంటే ఫస్ట్ చిన్నగా చిన్నగా అర్జెంట్ చిన్నగా అర్జెంట్ ఏమో లేదు.
అట్లా చిన్నగా అర్జెంట్. మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి కాదు అంటూ గత 11 ఏళ్ల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ నేడు మదనపల్లి గాంధీ ప్రాణికి చెందినటువంటి కృష్ణవేణి గారు చిన్నప్పటి నుంచి వారి యొక్క కాళ్ళు చేతులు సరిగా ఉండకపోవడం, ప్రత్యేక ప్రతిభావంతురాలుగా వికలాంగురాలు అని మనం చెప్పకూడదేమో, ఆమెకు బాసటగా మేమున్నామంటూ జీవితగా హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి నెలవారీ వచ్చే హెల్పింగ్ మైండ్స్ ఫండ్ నుంచే దాదాపు 15,000 విలువ వచ్చేసే బైసైకిల్ అందరికీ అందించడం, ఆమె యొక్క మొహంలో మరియు వారి యొక్క కుటుంబంలో కూడా ఆనందాన్ని నింపినందుకు హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది నా ఒక్కరిది కాదు, హెల్పింగ్ మైండ్స్ కుటుంబ సభ్యులు అందరికీ దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణవేణి గారికి ఈ సహాయం కావాలని మాకు సంబంధించినటువంటి మా ఆత్మీయులు, మా అన్న సమానులైనటువంటి శివ అన్నగారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇదే విధంగా ఇదే స్ఫూర్తితో హెల్పింగ్ మైండ్ సేవలు మరింత ముందుకు వెళ్తే 10 మందిలో ఒక మంచి వాతావరణాన్ని ప్రేరేపించేలా హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై భారత్. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మదనపల్లి పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో చెవిటి మూగ సంఘం 25వ వార్షికోత్సవాలు నిర్వహించారు. సంఘం ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తవుతున్న దివ్యాంగులకు పలు సేవలు అందించినట్లు వారి సేవలను కొనియాడారు. సంఘం 10,000 రూపాయలు విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు శివకుమార్, అధ్యక్షులు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం కావాలన్నా ఎప్పుడు వద్దు లేదు అనేది వీళ్ళందరూ మంచి తెలివైన వాళ్ళు, నిజాయితీ వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయాలా, తోడుగా ఉండాలన్న సంకల్పంతో ముందు నుంచి మీకు ఏ సహాయం కావాలన్నా ఏ అవసరం ఉన్నా నా దగ్గర వస్తే మంచి మనసుతో మనందరికీ కూడా ఈరోజు ఇక్కడ రావడం అతను ఈ అందరికీ మదనపల్లి డివిజన్ చెవిటి మూగా సంఘం ఏర్పడి దాదాపు 25 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 25 సంవత్సరాల్లో ఈ జిల్లాలోనే ఒక ఉన్నతమైనటువంటి సంఘంగా ఒక మదనపల్లి డివిజన్ అంటానట్లనే చెవిటి మూగ సంఘంకి ప్రముఖ ప్రాధాన్యత గల వ్యక్తులుగా ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గతంలో 25 సంవత్సరాల ముందు ఎక్కడైతే ఆదరణ లేక మరి వాళ్ళ జీవనోపాధికి కూడా కష్టమైనటువంటి తరుణంలో నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ మరి ఆ రోజు గుర్తించి వీళ్ళందరికీ కూడా ఒక సంఘంగా ఏర్పాటు చేస్తే వాళ్ళకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సౌకర్యాలు అందే విధంగా అది తయారు చేసేదానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజుకి 25 సంవత్సరాలుగా మరి నిర్విరామంగా జరుగుతోంది. ఇక్కడ కొంత వీళ్ళకి ఇబ్బందులు ఎదుర్కోవడం, కొత్త వ్యక్తుల్ని అదేవిధంగా వీళ్ళ మీద ప్రేమ లేనటువంటి వ్యక్తులను కూడా తీసుకొచ్చి మరి ఈ సంఘంలో చేర్చడం వల్ల కొంత అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు కూడా చూశారు. మరి ఈరోజు అలాంటివి లేకుండా ఒక మంచి మనసుతో ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని రాబోయే కాలంలో వీళ్ళకైతే ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాళ్ళని ఈ సంఘంలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. మరి ఆ అనుగుణంగానే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల్లోనే మంచి నాయకత్వాన్ని తీసుకొని ప్రతి ఒక్క చెవిటి మూగ సభ్యునికి అన్యాయం జరిగితే మేమున్నామని ముందు పోయే విధంగా తీర్చిదిద్దుతామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ 25 సంవత్సరాల్లో సాధించినటువంటి ఏమంటే మున్సిపాలిటీల్లో కానీ పంచాయతీల్లో కానీ రావాల్సినటువంటి సౌకర్యాల్ని నిజమైన లబ్ధిదారులకు చేకూర్చడం జరిగింది. అదేవిధంగా 25 సంవత్సరాలుగా దాదాపు ఇక్కడ ఒక మున్సిపాలిటీ రూమ్ తీసుకొని దాన్ని ఈ రోజుకి నడపడం జరుగుతోంది. మరి అదేవిధంగా రాబోయే కాలంలో మరి అందరూ సహకారంతో మరింత వాళ్ళకు మెరుగైనటువంటి సౌకర్యాలను తీసుకొస్తూ అదేవిధంగా ఇక్కడ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఆఫీస్ను కూడా ఏర్పాటు చేయాల్సి అనేసి నిర్ణయించడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో తొందరలోనే
మళ్ళీ భూమి పూజ కూడా చేస్తామనేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ అనిల్ సార్ గారు నిజంగానే ఓ మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ఎంతోమంది ఎన్నో రకాల సంపాదనలు చేస్తుంటారు. కానీ కొంత దాంట్లో నుండి కొంత పేదలకు కానీ ఇలాంటి వికలాంగులకు కానీ సహాయం చేస్తే ఉన్నటువంటి తృప్తిని గుర్తించి ఈరోజు సార్ ఎప్పుడైనా సరే నా వంతు సహాయ సహకారాలు అందిస్తామనేసి తెలియజేశారు. అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారు కూడా వీళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను వెంటనే పరిష్కరించే దిశగా ముందుంటాననేసి అతను తెలియజేశాడు. మరి వీళ్ళిద్దరికీ కూడా ఈ సందర్భంగా ఈ 25 సంవత్సరాల వసంతాల సందర్భంగా వాళ్ళిద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చెవిటి మూగ సంఘానికి ఎల్లవేళ్ళ రుణపడి ఉంటానని, అదేవిధంగా నా తుది శ్వాస వరకు కూడా వీళ్ళతోనే కంటిన్యూ అవుతాననేసి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన చెవిటి మూగం సంఘం సభ్యులు, వేదిక మీద ఉన్న పెద్దలు సాయిప్రసాద్ రెడ్డి, డాక్టర్ ఈశ్వర్ రెడ్డి, శివ అన్న, అలాగే మరి ఇతర ప్రముఖులు ఎవరైతే ఈ చెవిటి మూగ సంఘం వారితో మమేకమై వారి కార్యక్రమాలకి అనుగుణంగా వాళ్ళకు సహాయం అందించాలని పరితపించే వాళ్ళు ఈరోజు అందరూ ఇక్కడ ఉన్నారు. అలాగే శివాన్న ఇప్పుడు చెప్పినట్టు గత 25 ఏళ్లుగా ఈ సంఘానికి అనుబంధంగా ఉంటూ వారికి కావాల్సిన సేవలు చేస్తూ ప్రభుత్వం నుంచి మరియు సమాజం నుంచి వారికి ఏవైతే న్యాయం జరగాలనో, వారికి ఏవైతే రావాల్సి ఉన్నాయో అవి సమకూరుస్తూ వాళ్ళకు తోడుగా ఉన్నందుకు శివాన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే అన్న చెప్పినట్టు మదనపల్లిలో వారికి పర్మనెంట్గా ఒక ఆఫీస్ అనేది ఉంటే బాగుంటుంది. దీనికి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక స్థలం కేటాయించమని చెప్పి దానికి రూమ్ కట్టుకోవడానికి, వాళ్ళ ఆఫీస్ కట్టుకోవడానికి వీలైనంత సహాయం నా తరపు నుంచి కూడా నేను చేస్తానని చెప్పేసి ఈరోజు మాటిస్తున్నాను. దానికి అవసరమైన సహకారం కూడా చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. ధన్యవాదాలు. సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో భాగస్వాములు కావాలని టీడీపీ నాయకులు మోనాసి జాన్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం నేరుగట్టు వారిపల్లె చౌడేశ్వరి సర్కిల్ నందు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. జాన్ బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచనల మేరకు గత నెల నుండి సభ్యత్వ నమోదు ప్రక్రియను కొనసాగిస్తున్నామన్నారు. ఇటీవల రామారావు కాలనీలో నిర్వహించిన సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభించిందన్నారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేసిందన్నారు. ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాల్ని నమోదు చేసి ఎమ్మెల్యే జహా కీర్తి ప్రతిష్టలను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సురేష్, సురేంద్ర, సుధాకర్, రాజేంద్ర, జయరాం తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తల శ్రేయభిలాష కోసం వారు క్షేమంగా ఉండాలని చెప్పి అనుకున్న పరిస్థితిలో వారు ఏమైనా మరణించినట్లయితే ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగి ఉన్న కార్యకర్తలు ఉంటారో వారికి 5 లక్షల వరకు బీమా వర్తింపజేస్తుందండి. మరి తెలుగుదేశం పార్టీలోకి మేమందరినీ ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జరగబోతున్న సభ్యత్వాలు కూడా తప్పకుండా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మరి కార్యకర్తలకు ఒక ముఖ్యమైన గమనించాలి ఏంటంటే
పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సేవ చేసే ధన్యత ఏదన్నా ఉందంటే అది అనేక మందిని మనము కార్యకర్తలను సభ్యత్వాలు తీసుకోవడమే. ఎప్పుడైతే మనం సభ్యత్వాలను వారికి ప్రోత్సహిస్తామో కార్యకర్తలను, అదేవిధంగా రాబోతున్న ఎన్నికల్లో కానీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ప్రభుత్వంలో అభివృద్ధిలో కూడా పాలిభాగస్తులుగా ఉంటారని నేను మనవి చేస్తున్నాను. మరి తొందరలో ఈ సభ్యత్వాలు ముగించబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అనేక మందిని మీరు వారికి సభ్యత్వం గురించి తెలియజేసి 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరొకసారి ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రీతమ నాయకులు ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా మదనపల్లి శాసనసభ్యులు గౌరవ షాజహాన్ బాషా గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రామారావు కాలనీలో సభ్యత్వాలు జరిగాయి, చాలా చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఇప్పుడు చౌడేశ్వరి గుడి సర్కిల్లో మేము సభ్యత్వ కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి కార్యకర్తలు ఎవరైనా ఉన్నా కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది మనవి చేస్తూ, ఇంతటి మంచి అవకాశం ఇచ్చిన మా ప్రీతమ నాయకులు శాసనసభ్యులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇలాంటి ప్రోగ్రాం ప్రోత్సహించి మన పిల్లలతో ఇలాంటి కళలు ఎంకరేజ్ చేసేటటువంటి అంతా యువకులు ఈ ఉత్సాహంగా కష్టపడి ఏదో చేయాలా సంఘాన్ని చేయాలా సాధించాలి అభివృద్ధి చేసుకోవాలనేటువంటి ఉత్సాహంలో అలాంటి పోయిన ఆగస్టు 15 కూడా విజయవాడ డ్యాన్స్ మాస్టర్ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చారు. మంచి ప్రోగ్రామ్ ఇస్తున్నారు. వారికి అందరూ చేయడంలో మాత్రమే ఉంది. వాళ్ళ ప్రోత్సాహాన్ని కల్పించి వాళ్ళు చేసేటువంటి అందరికీ నమస్కారం అండి. మదనపల్లి పట్టణంలో ఎంతో ప్రఖ్యాతమైన బీటీ కళాశాలలో తిల్లానా ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ 2024 ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీన్ని ఇంత ముందుకు నడిపించినందుకు స్కూల్స్ మరియు కళాశాలలు మరియు తల్లిదండ్రులకు మదనపల్లి పట్టణ ప్రజలందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంతటి ఘన విజయాన్ని ఘనంగా ఈ కార్యక్రమానికి పిల్లల్ని కావచ్చు, పేరెంట్స్ కావచ్చు వచ్చి అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాగే ముందు కూడా మాకు ఇదే విధంగా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం. అదేవిధంగా
విలేకరులకు మరియు న్యూస్ ఛానల్స్ రిపోర్టర్లకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. వారు ఇచ్చిన సపోర్ట్ చాలా చాలా మర్చిపోలేండి. సో వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడపలో జరిగే రాజ్యాంగ పరిరక్షణ జాతీయ ఐక్యత బహిరంగ సభకు భారీగా తరలిన ముస్లిం మైనార్టీలు, ముస్లింల హక్కులు కాపాడాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపు. మదనపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.